భారతదేశంలో సావిత్రిబాయి పూలే మరి స్త్రీల కోసము అనేకమైనటువంటి పాఠశాలలు నెలకొల్పి మరి స్త్రీ వ్యవస్థను ముందుంచడానికి, స్త్రీ జాతిని ముందు తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఉద్యమాలు చేస్తూ మరి స్త్రీల కోసము ఆమె చేసినటువంటి త్యాగం ఇంత అంత కాదు. మరి స్త్రీలు చదువుకుంటే తప్ప మరి ప్రపంచంలో ముందుకు రాలేరు అని చెప్పి మరి స్త్రీల కోసము ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి ఆ పాఠశాలల ద్వారా మరి వారికి విద్యను అభ్యసిస్తున్నటువంటి సమయంలో మరి అనేక మంది పెత్తందారులు మరి బడుగు బలహీన వర్గాలకు చదువు ఉండద్దనే ఉద్దేశంతో మరి ఆమెని అనేక రకాలుగా అవమానించి మరి ఆమెను చదువు చెప్పకుండా చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా మరి చివరికి ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడి మరి ఆమె మరి స్త్రీల పట్ల మరి ఎంతో ప్రేమతోని ఉంటూ మరి అలా స్త్రీ జాతిని ముందు తీసుకొచ్చి ప్రపంచంలోనే మరి సగభాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పొచ్చు. కాబట్టి మరి ప్రభుత్వాలు మరి సావిత్రిబాయి పూలే గారి జయంతి వర్ధంతి రోజున మరి యొక్క చదువుల దినోత్సవాలు కావచ్చు, లేకుంటే చిల్డ్రన్స్ డే కావచ్చు, ఇవన్నీ మరి వారి యొక్క జయంతి కానీ వర్ధంతి రోజు కానీ జరపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.